ఈ 3500 రూపీస్ వర్తయ్యే CMF Buds 2 Proని జస్ట్ 650కి తీసుకున్నాను. 42 dB ANCతో వస్తుందంట. 12mm డ్రైవర్స్ ఉంటాయంట. ఇది చూడండి లాస్ట్ లో 4HD బైక్స్ కూడా ఉంటాయంట. విచిత్రంగా లేదు? నిజంగా ఇన్ని ఫ్యూచర్స్ ని 5000 రూపాయల బడ్జెట్ లో వచ్చే బడ్స్ లో కూడా ఇవ్వట్లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియో కేవలం మీ అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ మధ్య చాలా మంది యూట్యూబర్స్ ప్రొడక్ట్ రివ్యూ అని చెప్పేసి బయోలో లింక్ ఇస్తున్నారు. చైనా నుంచి ప్రొడక్ట్ తెప్పించి ఏవో 4 మంచి మాటలు చెప్పేసి ఫేక్ ప్రొడక్ట్ అయితే మనకు అంటగడుతున్నారు. దానికి నిదర్శనమే ఈ డబ్బా. ఈ డబ్బా నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఈ వీడియో చూడండి. During the end of season sale, they just cost you only 799 rupees, and these are 100% original CMF by Nothing Buds Pro 2. If you pay online, then you get an extra 150 rupees discount. But remember, the stock is limited order now. హిందీలో ఆయన ఒక మంచి యూట్యూబరే. ఆయన సొంత వీడియో కాకపోయినా కూడా మార్కింగ్ చేసి అయితే పెట్టేశారు. అయితే రీసెంట్ టైమ్ లో బాగా వైరల్ అయింది. అప్పుడే నా కంట్లో పడింది. సర్లే సేల్స్ వస్తున్నాయి కదా, ఒక 600 పోతే పోని అని చెప్పేసి తెప్పించాను. త్వరలో అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్స్ వస్తున్నాయి కదా, వాటికన్నా తక్కువ ప్రైస్ లోనే ప్రొడక్ట్స్ ఇస్తామని చెప్పేసి ఫేక్ ప్రొడక్ట్స్ అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. నాకు 600 పోతే పోయింది, కానీ మన సబ్స్క్రైబర్స్ స్కామ్ అవ్వకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఇకపోతే వీళ్ళు నాకు పంపించిన బాక్స్ చూసుకున్నట్లయితే బాక్స్ ప్యాకింగ్ చాలా సింపుల్ గా ఉంది. మామూలుగా అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ బాక్స్ ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తుంది, కానీ వీళ్ళ బాక్స్ ఓపెన్ చూడండి, ఎవరు ఓపెన్ చేసినా కూడా తెలియదు. దీన్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, TWS అయితే కనిపిస్తుంది. అదేంటి దీంట్లో TWS మాత్రం ఇచ్చారు, బిల్ ఎక్కడ? కంగారు పడకండి, వీళ్ళు ఎలాగో పంపించింది ఫేక్ ప్రొడక్టే కాబట్టి మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోతే వీళ్ళ నిజాలు బయటపడిపోతాయి కదా. బాక్స్ చూసారా, బాక్స్ సేమ్ ఒరిజినల్ దాని లాగానే ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ ఒరిజినల్ లాగానే ప్రింట్ చేసి కనిపిస్తున్నాయి. ఇందాకటి నుంచి ఏదో తేడా కొడుతుందబ్బా. డబ్బాలో చిల్లర డబ్బులు వేస్తే ఊపితే సౌండ్ వస్తుంది కదా, అలా వస్తుంది. బాక్స్ లోపల ఏముందో చూసేద్దాం. ఇదేంటది, ఓన్లీ బడ్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా పేపర్ వర్క్ కానీ ఎక్స్ట్రా ట్రిక్స్ కానీ ఏమీ కనిపించట్లేవు. కనీసం బాక్స్ లో TWS పెట్టడానికి ఒక బేస్ కూడా ఇవ్వలేరు. చూడండి ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో. ఈ బాక్స్ లో ఏం లేనప్పుడు ఈ బాక్స్ ఇంకా ఎందుకు, పక్కన పడేస్తే TWS ని మొబైల్ తో కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ నథింగ్ వాళ్ళ సింబల్స్ ఉన్నాయి. పైన వచ్చేసి వాల్యూమ్ నాబ్ అయితే ఉంది. సైడ్ కి వచ్చేసి టైప్ సి పోర్ట్ ఉంది. దాని కింద ఒక బటన్ అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి CMF బై నథింగ్ అని అయితే మనకి కనిపిస్తుంది. దాదాపు ఇవి చూస్తుంటే ఒరిజినల్ లాగానే అనిపిస్తున్నాయి, కానీ ఇవి కాపీడ్. ఫస్ట్ వీటిని తీసి చెక్ చేద్దాము. ఆడియో క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ ఎలా ఉందో చూద్దాం. బ్లూటూత్ నేమ్ కూడా CMF నథింగ్ బడ్స్ అనే కనిపిస్తుంది. ఫేక్ అని ఎవరు గుర్తుపట్టకుండా భలే మేనేజ్ చేశారు. ఛార్జింగ్ కూడా 70% ఉంది. పొద్దున వచ్చిందండి, ఒక 1 అవర్ ఛార్జింగ్ కూడా పెట్టాను, అయినా 1% కూడా ఛార్జింగ్ పెరగలేదు. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇది ఫేక్ ప్రొడక్ట్ అని చెప్పి. కంఫర్ట్ అయితే ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది. ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాని మెజర్మెంట్స్ తీసుకున్నట్టున్నారు. యూట్యూబ్ లో కొన్ని సాంగ్స్ విన్నాను, సౌండ్ క్వాలిటీ అంతగా బాగాలేదు. దీని సెట్టింగ్స్ లో కూడా పెద్దగా ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు. బడ్స్ ఎన్ని రోజులు వస్తాయంటే, ఒక రోజు రావచ్చు, ఒక వారం కూడా రావచ్చు, ఒక నెల కూడా రావచ్చు. మీ అదృష్టం బాగుంటే చాలా కాలం కూడా వస్తాయి. చెప్పేది ఒకటే అండి, ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కాకుండా అదర్ ప్రొడక్ట్ లింక్స్ ఉంటాయి కదా, వాటి జోలికైతే వెళ్ళకండి. వెళ్తే ఇలాంటి ప్రొడక్ట్స్ మీ చేతికి వస్తాయి. నా బాధ ఒకటే అండి, కొంతమంది పెద్ద యూట్యూబర్ ఫేస్ వాడుకొని కూడా ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు. రేపు ప్రసాద్ అన్న ఫేస్ వాడుకొని కూడా స్కామ్ చేశారేమో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తెలుగులో టెక్ యూట్యూబర్లలో ఆయన్నే పెద్ద కాబట్టి అలా మిస్యూజ్ చేశారని ముందే చెప్తున్నా. అఫీషియల్ లింక్స్ కాకుండా వీళ్ళ సొంత లింక్స్ ఇస్తున్నారు అంటే మీకేదో మంచి చేద్దామని కాదు, వీళ్ళు బిజినెస్ చేసుకుందామని మాత్రమే. వీళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ కి వారంటీలు కానీ గ్యారంటీలు కానీ ఏవి ఉండవు. నా ఉద్దేశంలో మీ డబ్బులు సేవ్ చేద్దామని మాత్రమే నా ఉద్దేశము. అందుకోసమే ఈ అవేర్నెస్ వీడియో అయితే చేస్తున్నాను. అన్ని లింక్స్ ని గుడ్డిగా నమ్మేసేయకండి. అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో లింక్స్ ఇస్తారు కదా, వాటి నుంచి ప్రొడక్ట్స్ అయితే కొనడానికి ట్రై చేయండి. ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి స్కామ్స్ బారిన పడకుండా కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.